సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 12వ స్థానమందు శుక్ర రవుల యొక్క స్థితిగతులు కొంత ఆర్థికమైనటువంటి ఒడిదుడుకుల్ని కలిగించినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, అలాగే కుజగ్రహం కానీ, బుధగ్రహం కానీ చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషం అధికంగా ఉన్నది. మొన్ననే మారినటువంటి గురుగ్రహం తాలూకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాల వల్ల పై అధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అనగా చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో అంత మానసికమైనటువంటి ప్రశాంతత సరిగా లేకపోవడమో, లేదా మీకు నచ్చినటువంటి పనిని మీరు చేయలేకపోవడం లాంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఇతరుల మెప్పు కోసం మీకు నచ్చనటువంటి పనులైనప్పటికీ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా వృషభ రాశి వారు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టడం, అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నూతన గృహానికి కానీ, నూతన వాహనం యొక్క కొనుగోలుకి కానీ ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలకి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు, ఆర్థిక స్వేచ్ఛ మీకు ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలను గనక చూసినప్పుడు ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు కొంత మీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడము, లేదా ఇతరులు చెప్పినటువంటి మాటలు పట్టించుకుని మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో వృషభ రాశి వారికి చూడవచ్చును. అయితే స్థానచలనానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏది కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. ప్రత్యేకించి శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచన, అలాగే తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలకి సంబంధించినటువంటి ఖర్చు కొంత అధికంగా కనబడుతూ ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి నచ్చినటువంటి విద్యాలయాలలో చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. వారం మధ్య వరకు కూడా, అనగా వారం ప్రారంభం నుండి మధ్య వరకు కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ మధ్య దగ్గర నుండి వారాంతం వరకు కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు స్త్రీలలో కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి.